గోపాలపురం అనే అందమైన ఊరు ఉండేది. ఆ ఊరిలో రాజు అనే శిల్పి ఉండేవాడు. తను రాళ్లతో అందమైన శిల్పాలను చెక్కుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు, ఓ యజమాని, నేను నీకు ఉపయోగపడను. నన్ను పక్కన పెట్టి వేరే రాయి మీద శిల్పం చెక్కడం ప్రయత్నించుకోవా దయచేసి. మా యజమాని ఆ రాయిని పక్కన పెట్టి వేరే రాయి మీద శిల్పం చెక్కటం మొదలుపెట్టాడు. ఈ రాయి మీద దెబ్బ కొట్టి శిల్పం చెక్కుతున్నాడు. అయినా ఆ రాయి తట్టుకుంటుంది. మిత్రమా, నువ్వు కూడా నాలా తప్పించుకోవచ్చు కదా. ఆ దెబ్బలు మనం తట్టుకోలేము. నేను చెప్పినట్లు చెప్పి నువ్వు కూడా పక్కకి రా మిత్రమా. ఆ రాయి ఒక్కొక్క దెబ్బను తట్టుకొని ఒక అందమైన దేవుని ప్రతిమగా మారుతుంది. ఆ శిల్పం మీద ఊరి జనం ముచ్చటపడి దేవునిగా బాజా భజంత్రీలతో ప్రతిష్ఠిస్తారు. శిల్పి చేత దెబ్బలు భరించలేని రాయి చివరకు రాయిగానే మిగిలిపోయింది. అదే దెబ్బలను తట్టుకున్న రాయి దేవునిగా మారి పూజలు అందుకుంటుంది. జీవితంలో ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొని నిలబడతామో అప్పుడే గొప్ప వ్యక్తులుగా మారుతాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఒక్క లైక్ మాకు చాలా బూస్ట్ని ఇస్తుంది. బూస్ట్ తాగినంత ఎనర్జీని ఇస్తుంది. మర్చిపోకండి